నమస్కారం ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. కరోనా సృష్టించిన ప్రళయాన్ని మర్చిపోకముందే మరో వైరస్ ఎబోలా గుబులు పుట్టిస్తోంది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఎబోలా వైరస్ ప్రాణాంతకంగా మారింది. ఈ వ్యాధి సోకిన ప్రతి 100 మందిలో 30 మంది వరకు మృత్యువాత పడుతున్నారు. అంటే దాదాపు వ్యాధి సోకిన ప్రతి 3 ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వ్యాధిని కట్టడి చేయడానికి ఎలాంటి మందులు కానీ వ్యాక్సిన్ కానీ ఇప్పటిదాకా అందుబాటులో లేదు. వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ను ఎక్కడికక్కడ కట్టడి చేయడం కూడా వైద్యులకు సాధ్యం కావడం లేదు. దీంతో ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న బుండిబుగ్యో వైరస్ను అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మరోవైపు భారత ప్రభుత్వం కూడా బుండిబుగ్యో వైరస్ వ్యాప్తిపై అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప భారతీయులెవరూ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు వెళ్లవద్దని హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. ఒక్క కాంగోలోనే మే 23 నాటికి 867 మందికి ఈ వ్యాధి సోకగా 204 మరణాలు సంభవించాయి. కేవలం వారాల వ్యవధిలోనే 3 దేశాలకు ఎబోలా వ్యాప్తి చెందింది. వందలాది మందికి వైరస్ సోకింది. ఈశాన్య కాంగోలోని యుద్ధ ప్రభావిత ఉగాండా సరిహద్దు ప్రాంతంలో తొలి ఎబోలా కేసు నమోదైంది. వ్యాధి సోకిన హెల్త్ వర్కర్ మృతదేహాన్ని తాకిన చాలా మందికి కొద్ది రోజుల్లోనే ఎబోలా లక్షణాలు బయటపడ్డాయి. అయితే వ్యాధి సోకిన కొన్ని వారాల పాటు ఎలాంటి లక్షణాలు బయటపడకపోవడంతో ఇది ప్రమాదకరంగా పరిణమిస్తోంది. గతంలో ఎబోలా సోకిన కాంగోలో ఆ వ్యాధిని అరికట్టడానికి 2 ఏళ్లకు పైగా సమయం పట్టింది. ఈ వైరస్ 2014లో పశ్చిమాఫ్రికాలో 11,300 మంది ప్రాణాలు తీసింది. దక్షిణాఫ్రికా ప్రాంతం నుంచి హైదరాబాద్కు డ్రగ్స్, నిషేధిత మత్తు పదార్థాల రవాణా జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ వాసులు జాగ్రత్త వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.